ఎలా అంటూ ఏపీ నుంచి ఎగుమతులపై తక్షణ ప్రభావం ఇప్పటికే మొదలైన ధరల పతనం దేశం నుంచి 40% ఉత్పత్తులు అమెరికాకి 600 కోట్లకు పైగా నష్టపోనున్న పరిశ్రమ కేంద్రం జోక్యం కోసం ఎదురుచూపులను ట్రంప్ సుంకాలు ఆక్వాక శరాఘాతమే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే సచివాలయంలో అగ్ని ప్రమాదం, రెండో బ్లాక్ బ్యాటరీ రూమ్లో మంటలు, బ్యాటరీ నిర్వహణ లోపమే కారణం. ఆ బ్లాక్లోని ఉప ముఖ్యమంత్రి హోంమంత్రి ఛాంబర్లు పరిశీలించిన సీఎం చంద్రబాబు అమరావతిలోని రాష్ట్ర సచివాలయం శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. రెండో బ్లాక్లోని కంప్యూటర్ వ్యవస్థకు సంబంధించిన బ్యాకప్ బ్యాటరీ రూమ్లో మంటలు చెలరేగి దట్టమైన పొగలు గమ్ముకుని సచివాలయంలోని ఎన్పీఎఫ్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహుటిని వచ్చి మంటలను అదుపు చేశారు. దాదాపు 60 బ్యాటరీలు కాలిపోవడంతో రెండో బ్లాక్ కింద పై అంతస్తులకు పొగలముకుంది. ఆ బ్లాక్ అంతా బ్యాటరీలు కాలిపోయిన వాసన రావడంతో ఉద్యోగులు సందర్శకులు ఇబ్బంది పడ్డారు. దీంతో రెండో బ్లాక్ ఉద్యోగులకు సెలవు ప్రకటించారు. కాగా రెండో బ్లాక్లోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు కేశవ్, అనిత, నారాయణ, రామనారాయణ రెడ్డి, మనోహర్, దుర్గేష్ ఛాంబర్లోనే పోలీస్, ఎస్పీఎఫ్, అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. బ్యాటరీ నిర్వహణ లోపం వల్ల ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటన జరిగినప్పుడు ఆ బ్లాక్లో ఫైర్ అలారం మోగలేదని నిర్ధారించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పారిశ్రామిక ప్రోత్సాహకాల బకాయిలకు మోక్షం, మే 15లోకి విడుదలకు ప్రభుత్వం చర్యలు, 5,000 కోట్ల వరకు చెల్లించేందుకు ప్రణాళిక, 2 నెలల్లో జిల్లాకు పారిశ్రామిక పార్క్ మంత్రులు టీజీ భరత్, కొండపల్లి వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే స్టీల్ ప్లాంట్కు